దేశవ్యాప్తంగా సీజేపీ నిర్వహించిన నిరసనలకు అన్ని పార్టీల నుంచి సపోర్ట్ వచ్చింది. మరి ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సెంట్రల్‌లో ఆల్టర్‌నేటివ్‌గా కాంపిటీషన్‌లో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఈ దేశాన్ని 53 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంది సీజేపీ పైన? నిజంగా వాళ్ళ యొక్క పూర్తి మద్దతు మనస్ఫూర్తిగా కాంగ్రెస్ సీజేపీకి చేస్తూ ఉందా? అండ్ కాంగ్రెస్ పైన కూడా ఇప్పుడు రకరకాల విమర్శలు అనేవి బీజేపీ చేస్తూ ఉన్నది. మరి దానికి సంబంధించి ఎలాంటి సమాధానాలు చెప్తారనేది చూద్దాం. మనతోటి ఇప్పుడు తెలంగాణ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ కార్పొరేషన్ చైర్మన్ చరణ్ కౌశిక్ గారు ఉన్నారు. రైట్ అన్న, నమస్తే. నమస్తే. మీ స్టాండ్ ఏందన్న సీజేపీ మీద? సిజేపీ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మద్దతు ఇచ్చిందా? మధ్యలో పోయినట్టు అనిపించింది మాకెందుకు. అంటే మధ్యలో ఎందుకు పోతారు? ఫస్ట్ నుంచి మద్దతు ఇచ్చిన తర్వాత యువతకు సంబంధించిన పేపర్ లీకుల అంశం విషయంలో ఎన్ఎస్వి ఆధ్వర్యంలో డెహ్రాడూన్, అహ్మదాబాద్ లో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రాహుల్ గాంధీ గారు కూడా విద్యార్థి ఉద్యమంలో భాగస్వాములయ్యారు. నీటి పేపర్ ని కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ధర్నాలు నిర్వహించారు. నెక్స్ట్ మంత్ లో కూడా ఇంకా ప్రోగ్రామ్ చేస్తాను కూడా కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. దానిలో భాగంగా సిజేపీ మొదటి నుంచి ఏదైతే ధర్నా చేస్తానో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. తర్వాత ఎప్పుడైతే విద్యార్థి మీద లాఠీ చార్జ్ జరిగిందో అప్పుడే కాంగ్రెస్ పార్టీ కందరంగంలోకి వచ్చిన పరిస్థితి. లాఠీ చార్జ్ జరిగినంత వరకు కాంగ్రెస్ పార్టీ సిజేపీ కావచ్చు, తర్వాత మిగతా ఎవరు ఏ నాయకుడు చేసినప్పుడు వారి ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. ఎప్పుడైతే లాఠీ చార్జ్ పోలీసు వాళ్ళు చేయడం, అందులో చాలా మంది విద్యార్థులు గాయపడడం, భాష వాయువులు ప్రయోగించడం, అదే కాకుండా పోలీసులు కావచ్చు కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరితో ముందుకు పోతా ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఆఫీస్ ముందు ధర్నా చేసిన పరిస్థితి. ఆ రోజే ఖర్గే గారి బర్త్డే ఉండడం, ఖర్గే గారి బర్త్డేకు జరుపుకున్న సందర్భంగా ప్రధానమంత్రి గారి ఇల్లు ఆ నివాసానికి దగ్గరగా ఉండడం, ఆ సందర్భంగా స్పాంటినియస్ నిర్ణయం తీసుకొని ధర్నా చేసిన పరిస్థితి మనం చూసినాం. తర్వాత రెండో రోజు కూడా అదే కొనసాగింది. ఫస్ట్ రోజేమో కాంగ్రెస్ పార్టీ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని చెప్పారు. రెండో రోజు కంటిన్యూ అవ్వడం, విద్యార్థి ఎక్కువ మంది గాయాలు కావడంతో ధర్మేంద్ర ప్రధాన్తో పాటు అమిత్ షా కూడా రాజీనామా చేయాలి. తర్వాత లోక్సభలో రాజ్యసభలో చర్చ పెట్టాలి, భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటన జరగకుండా భరోసా ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరింది. కోరితే ఇప్పటివరకు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయలేదు. వారికి రెండు పోటీలు ఉన్నాయి. ఒకటి విద్యాశాఖ, రెండవది విద్యుత్. విద్యాశాఖ పోతే విద్యుత్ అయితే ఉంటుంది కదా, మరి రాజీనామా చేపియండి అంటే ఇప్పటివరకు రాజీనామా చెప్పలేదు. అంటే ఇమేజ్ ని కాపాడుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఇప్పుడు వాళ్ళు ఇమేజ్ ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారని మీరు అంటారు. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే అసలు రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ దేశానికే వాళ్ళు చెందిన వాళ్ళు కాదు, వాళ్ళు ఈ దేశ ద్రోహులు, వాళ్ళు పాకిస్తానీలు అని. మీరు ఏ నిరసనలో పాల్గొన్నా, మీరు ఏ స్టేట్మెంట్ పాస్ చేసినా బీజేపీ ఇది ఒకటే మాట అంటుంది. ఇప్పుడు వాళ్ళని ప్రశ్నించిన వాళ్ళు పాకిస్తాన్ అంటారు, ముస్లింలు అంటారు, ఇదాబులు అంటారు, దేశ వ్యతిరేకులు అంటారు, సంఘ విద్రోహ శక్తులు, అర్బన్ నక్సలైట్లు, ఈ దేశాన్ని విఘాతం కలిగించే వ్యక్తులు, 370D పునరుద్ధరించమని చెప్పే వాళ్ళని, అంటే రకరకాలుగా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ప్రశ్నించే వాళ్ళు ఉండొద్దని చెప్పి వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. చాలా సందర్భాల్లో 2014 నుంచి 2026 వరకు చాలా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం కూడా ఆ సందర్భంగా ఆరోపణలు వచ్చిన మంత్రులు తొలగించలే, కానీ అప్పుడు తొలగించలే, వేడి తగ్గిన తర్వాత తొలగించిన సందర్భాలు చాలా చూసినాం. అందులో సురేష్ ప్రభు గారిని కావచ్చు, తర్వాత మన ప్రకాష్ జవదేకర్ గారు కావచ్చు, అశ్విని గారు కావచ్చు, చాలా మందిని తొలగించారు. తర్వాత చట్టాలు, రైతు నల్ల చట్టాల విషయంలో వెనుక పోయారు. తర్వాత ఎంప్లాయీస్ సంబంధించిన ఒక చట్టం విషయం వెనుక పోయారు. యూపీఎస్సీ సంబంధించిన ఇంకో చట్టం విషయంలో పోయారు. రకరకాల చట్టాలు కూడా వెనుక తీసుకున్న పరిస్థితి మనం చూసినాం. వాళ్ళకు రాజకీయాలు ముఖ్యం. అంటే ఇప్పుడు మీరు ఇంతగానం రాజీనామా చేయాలని కోరుతున్నారు కదా, ఈ సీజేపీ యొక్క జెన్యూన్ నిరసనని మీ యొక్క కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ మైలేజ్ కోసం యూజ్ చేసుకుంటున్నారనే ఒక విమర్శ మీ మీద ఉంది. బీజేపీకి మాకేం సంబంధం నాకు అర్థం. వాళ్ళు ఉద్యమం, వాళ్ళ సంబంధించి ఉద్యమం సంబంధించి విద్యార్థుల అంశంలో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. మా స్వచ్ఛంద సంస్థనే ఏమన్నా, మేము దేశంలో కాంగ్రెస్ పార్టీ 100 ఎంపీలు ఉన్నాయి మాకు. వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు ఉన్నారు, 4 ముఖ్యమంత్రులు ఉన్నారు మాకు. అదే కాకుండా మేము కోయిలేషన్ లో జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ లో కావచ్చు, చాలా రాష్ట్రాల్లో కోయిలేషన్ లో మాకు రాజ్యసభలో సభ్యులు ఉన్నారు. మేము స్వచ్ఛంద సంస్థనే ఏమన్నా మద్దతు అడిగినా మద్దతు ఇస్తాం. తర్వాత కాంగ్రెస్ పార్టీ అడిగినరా మీ మద్దతు? సీజేపీ కాంగ్రెస్ పార్టీ మద్దతు చాలా మంది కోరిరు. ఎందుకంటే విద్యార్థులకు సంబంధించిన అంశం అనేది చాలా సీరియస్ అని కాంగ్రెస్ పార్టీ భావించే చెప్పిన డెహ్రాడూన్ లో కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్ఐ దేశవ్యాప్తంగా నిరసన కూడా చేపట్టినాము. మేము దేశవ్యాప్తంగా నిరసన చేపట్టాం. అసలు రాహుల్ గాంధీకి సీరియస్నెస్ లేదు, ఇంత జరుగుతూ ఉంటే ఆయననే పోయి విదేశాలలో ఎవరితోనో చిల్ అవుతా ఉండు, ఆయనే ఈ రాజీనామాల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని కిషన్ రెడ్డి అంటుండ్రు. ఇక కిషన్ రెడ్డి గారి నోటికి ఏది వస్తుంది మాట్లాడతారు. ఇప్పుడు నరేంద్ర మోడీ అనే వ్యక్తి నిన్న రాత్రి సెల్ఫీ వీడియో లాస్ట్ రిలీజ్ చేసే పరిస్థితి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇన్ని సంవత్సరాల్లో ఎన్నన్నా సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన, ఎన్నడన్నా ఇష్యూ డైవర్ట్ చేసిరు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఇమేజ్ కాపాడుకుంటూ
తర్వాత మంత్రులతో కావచ్చు చట్టాలు వెనుక తీసుకున్నారు. కానీ ఇంత వేడి అనేది ఈసారి కాంగ్రెస్ పార్టీ కథనంలోకి ఎంటర్ అయిన తర్వాత అయోధ్య అంశము ప్రధానంగా భవిష్యత్తులో శీతాకాల సమావేశంలో చర్చ రాబోతా ఉంది. బద్రీనాథ్ టెంపుల్, కేదార్నాథ్ టెంపుల్ అంశాలు కూడా వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఈ అంశాన్ని కొంత లేట్ చేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ అంశం ఉంటే ఆ అంశం రాదని. అదే కాకుండా వాళ్ళు దాదాపు డీలిమిటేషన్ కావచ్చు, తర్వాత జమిలీ ఎలక్షన్ కావచ్చు, తర్వాత అధ్యక్షత రాయ ఎలక్షన్ కావచ్చు, మహిళా బిల్ కావచ్చు, ఈ అన్ని బిల్లులు రాజ్యసభ లోక్సభలో ఎట్లా పాస్ చేసుకోవాలి ఒక దురుద్దేశంతో ముందుకు పోతా ఉన్నారు తప్ప ఇక్కడ పేపర్ లీక్ అయినాయి. ఇప్పటికీ 152 సార్లు పేపర్ లీక్ అయినాయి 2014 నుంచి 2026. నీటి పేపర్ 2024లో లీక్ చేసిన వ్యక్తి నిన్న సిబిఐ క్లీన్ సీట్ ఇచ్చింది ఈ సందర్భం. తర్వాత ఎన్ఐఏ యాక్ట్ తీసుకొస్తే చెప్పుడు, తర్వాత పోలీసు వాళ్ళు కేసులు బుక్ చేసుడు, ఇంటర్నెట్ సేవలు బంద్ చేసుడు, ఇవన్నీ పరిణామాలు చూస్తున్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఈ విద్యార్థుల అంశం పేరు మీద ఎక్కువ రోజు లాగదీయాలి. దీని పేరు మీద ఎక్కువ రోజులు పార్లమెంట్ సమావేశాల్లో ఇది ఎక్కువ చర్చకు రాకుండా, అంటే అయోధ్య లాంటి చర్చ రావద్దంటే ఇది ఎక్కువ రోజులు ఉండాలని చెప్పి వాళ్ళు భావిస్తున్నా కనపడతా ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ గారు ఒక పోర్టుపోలియో వదిలేస్తే ఏమవుతుంది, ఇంకో పోర్టుపోలియో ఉంటుంది కదా, ఇంకోటి పోర్టుపోలియో లేకుండా కూడా ఉండొచ్చు కదా, మంత్రిగా ఉంటాడు, పోర్టుపోలియో లేని మంత్రి ఉండొచ్చు కదా. మీరు కావాలనే అంటే ఇప్పుడు పేపర్ లీకేజ్ కి సంబంధించి ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని శిక్షిస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ మీరు మీ యొక్క అంటే పొలిటికల్ గా ఏదో ఒక రచ్చ చేయాలి కనుక కావాలని ఈ యొక్క రాజీనామాను కోరుకుంటున్నది అనేది ఒకటి నడుస్తా ఉంది. ఇది చాలా పెద్ద అంశము. ఎందుకంటే 7.5 కోట్ల మంది సంబంధించినటువంటి విద్యార్థులకు సంబంధించిన అంశము. ఇది 3 సార్లు లీక్ అయింది ఇప్పుడు 2024 నుంచి ఇప్పటి వరకు. దేశంలో చాలా సార్లు పేపర్ లీకులు జరిగినాయి. సరే, స్టార్టింగ్లో 26 రోజుల కింద అంటే ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి ఏ వ్యక్తి ఓర్లే, చర్చ చేయాలి లోక్సభలో రాజ్యసభలో, తర్వాత విద్యార్థి భరోసా చేయాలని చెప్పారు. ఇది కాస్త మీరు పడుచుకోకపోవడం మూలంగా అది లాఠీచార్జ్ తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ వచ్చి దానికి అమిత్ షా వచ్చారు. ఇప్పుడు ఏకంగా ధర్మేంద్ర ప్రధాన్ తీసినపై చర్చలు చేయమని చెప్పి చాలా స్పష్టంగా విద్యార్థి లోకం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రతిపక్షాలు మాట్లాడుతోంది. కాబట్టి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీ ఉంది, నరేంద్ర మోడీ గారు ఉంది. నరేంద్ర మోడీ గారి గ్రాఫ్ పడిపోతా ఉంది, భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ కూడా పడిపోతున్న పరిస్థితి. తర్వాత విద్యార్థుల అంశాన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో తీసుకుపోతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడుగా లోక్సభలో రాహుల్ గాంధీ గారు, రాజ్యసభలో ఖర్గే గారు, అదే ఇండియా కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలు కావచ్చు, సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్. కాబట్టి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చాలా త్వరితగతిన ముందు తీసుకుపోతూ కాంగ్రెస్ పార్టీ ఉన్న రాష్ట్రాలు కావచ్చు, దేని రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి ఉద్యమాన్ని మద్దతు ఇస్తే ఏకంగా భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులు కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల మీద దాడి చూస్తున్న పరిస్థితి మనం చూసినాం. బీహార్ లో మీరే చేసిరట, ఇక్కడ బీజేపీ ఫస్ట్ వాళ్ళు వచ్చిన తర్వాత మా వాళ్ళు పోయి కదా, మీరే వాళ్ళే వచ్చి కర్రలు ఇసురు కొట్టిర్రు, వాళ్ళే వచ్చి ఫ్లెక్సీ నింపి వాళ్ళే మా ఆఫీస్ మీదకి వచ్చి రామచంద్రరావు నోటికి ఎదుస్తారు మాట్లాడితే కిషన్ రెడ్డి మాట్లాడితే ఎట్లా, కిషన్ రెడ్డి ఏం చేసినా, కిషన్ రెడ్డి 152 సార్లు పేపర్ లీక్ అయితే మీరు పడుచుకోలేదు. ఆయన ఏమో కేటీఆర్ ఎలా దీక్ష చేస్తున్నాయి, ఆయన 13 పేపర్ లీక్ అయినాయి. గ్లోబల్ ఇన్న సంస్థ 23 మంది విద్యార్థులు చనిపోయారు. ఆనాడు పడుచుకొని పాపాన పోలేదు. తర్వాత ఏదైతే విద్యార్థుల సంబంధించి ఇప్పుడు మీరు గతంలో ఏం జరిగింది, అంతమందికి ఏం జరిగిందని చెప్తా ఉన్నారు. అసలు ప్రతి ఒక్కరు అంటున్న మాట ఏంటంటే 53 ఏళ్ళు ఈ దేశాన్ని పాలించింది మీరు, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఇన్ని లోపాలు ఉన్నాయి, దానికి కారణమే కాంగ్రెస్ అంటారు కదా. ఇప్పుడు వ్యవస్థలో వస్తున్న మార్పుల ఆధారంగా ముందుకు పోవాలి. కాంగ్రెస్ పార్టీ దేశంలో లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, విద్యా విధానం అన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. మీరేమన్నా ఐఐటీలు తెచ్చిరా, ఐఐఎంలు తెచ్చిరా, యూనివర్సిటీలు మీరు నిర్మించిరా, ఎయిర్ ఇండియా లాంటి సంస్థలు మీరు స్థాపించిరా, ఎయిర్పోర్ట్ మీరు నిర్మించిరా, హైవేలు మీరు నిర్మించిరా. ఈ దేశంలో ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ చేసింది కదా. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిండు, భారతీయ జనతా పార్టీ దేశంలో ఏం చేసింది. ఈ దేశంలో బడి కట్టినా, గుడి కట్టినా, ఈ దేశంలో ఏ సాంకేతిక ఇస్రో లాంటి సంస్థలు అందించింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ పార్టీ చేసింది. దేశంలో భారతీయ జనతా పార్టీ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఏం చేయలేదు. ఔటర్ రింగ్ రోడ్ మేము కట్టిందే, శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, యూనివర్సిటీలు కావచ్చు, అంతర్జాతీయ విమానాశ్రయం కావచ్చు, ఇదంతా ఒకప్పుడు జరిగింది. బట్ ఇప్పుడు ఒక మాట ఏమొస్తుందంటే, మీరు ఇందాక అన్నారు కదా భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పడిపోతుందని. మా గ్రాఫ్ ఎప్పటికీ పడిపోదు, ఎందుకంటే మాకు ఆల్టర్నేటివ్ ఈ దేశంలో ఇంకొకరు లేరు అని బీజేపీ అంటుంది. మరి ఎందుకు భయపడు, కేపబిలిటీ ఉందా కాంగ్రెస్ కి? అదే అంటున్నా, రాముడు వదిలేసి వస్తే తెలుస్తుంది కదా. రాముడే చెప్పించింది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ. అయోధ్య రాముడు విరాళాల గోల్మాల అయితే ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ నాయకులు స్పందిస్తలేరు. సిట్టేసి చేతులు దొరుకుతుంటే యోగి ఆదిత్యనాథ్ అదే అయోధ్య మీద 5 సార్లు దేశంలో అధికారంలోకి వచ్చింది. 95 నుంచి
4 వరకు 2004 తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు నరేంద్ర మోడీ గారు అయోధ్య రాముడు పేరెత్తకుండా ఎలక్షన్ పోయినా, పాకిస్తాన్ పేరెత్తకుండా పోయినవా, ముస్లిం పేరెత్తకుండా పోయినవా, పుల్వామా, బాలాకోట్, కేరళ స్టోరీ, కాశ్మీర్ స్టోరీ, ఇదాబులు, పాకిస్తాన్ ఏజెంట్లని, తర్వాత రోహింగ్యాలని, తర్వాత బంగ్లాదేశులని, ఈ తప్ప ఈ దేశంలో మేము వచ్చిన తర్వాత రూపాయి ఇంత కాపాడినాం, మేము వచ్చిన తర్వాత ఇన్ని అప్పులు తిరిగినాం, ఇన్ని ప్రభుత్వ రంగ సంస్థలు నెలకొల్పినాం, మేము వచ్చిన తర్వాత జీడిపి మీరేమో అవ్వలేకంగా దేశానికి దేవుడు నరేంద్ర మోడీ అని అంటా ఉన్నారు, మీరేమో ఈ లెక్కలన్నీ మాట్లాడుతా ఉన్నారు. 14 మంది ప్రధానులు 63 లక్షల కోట్లు అప్పు చేస్తే నరేంద్ర మోడీ ఒకటే 202 లక్షల కోట్లు అప్పు చేస్తారు. కానీ నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు ఉంటే ఈ దేశానికి తీవ్రవాదులు రారంటే మరి ఎక్కడ ఢిల్లీకి తీవ్రవాదులు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళ అకౌంట్ లోకి పక్క దేశాల నుంచి వస్తున్నాయి పైసలు. మరి ఎట్లా ఏం చేస్తుంది కేంద్ర హోంశాఖ? ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏం చేస్తుంది? అది హోంశాఖ పరిధిలో ఉంటుంది కదా. నరేంద్ర మోడీ ఉంటే కరోనా రాదంటారు, నరేంద్ర మోడీ ఉంటే డాలర్ పెరిగేది 96 రూపాయలు అయింది. ఆ రోజు 54, 94, 96. ఆ రోజు 56 లక్షల కోట్లు, ఈ రోజు 202 లక్షల కోట్లు, 50,000 కోట్ల రూపాయలు, 50 లక్షల కోట్ల సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థలను 5 లక్షల కోట్లకు అదాని అంబానికి ఇస్తే ఎల్ఐసి కథం అవుతుంది, ఎయిర్ ఇండియా కథం అయిపోయింది, బిఎస్ఎన్ఎల్ కథం అయిపోయింది. మీ ఆయనలో ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం నిర్వీర్యం అయిపోయినాయి కదా సార్. మీరు ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను స్థాపించకపోగా ఈ దేశాన్ని అప్పుల కూరలు తీసుకుపోయి పెట్టుబడిదారులకు 18 లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేసి ఈ దేశంలో ప్రజలు ఉంచిస్తుంది మీరే కదా. దేవుడి పేరు మీద రాజకీయం చేసి దేవుడి విరాళాలు గోల్మాల అయితే పట్టించుకోబోయి ఎన్ని సంవత్సరాలు. అందుకే అయోధ్య రాముడు వ్యతిరేకత వచ్చింది కదా బీజేపీ మీద, అంటే అయోధ్య రాముడు శాపం కలిగిందంటారా? అందుకే అదే అయోధ్య రాముడు దేశంలో అధికారం తీసుకో, అదే అయోధ్య రాముడు దేశం నుంచి అధికారాన్ని దింపుతాడు. భారతీయ జనతా పార్టీ దేశ సిచ్యువేషన్ కంటిన్యూ అయితే 99 సీట్లకు డబల్ డీ దాటే పరిస్థితి లేదు. ఇక్కడ కాళేశ్వరం పేరు మీద 2వ సారి అధికారానికి వచ్చిన కేసు కాళేశ్వరం కొమ్మముచ్చి దేవుడు చెప్పిస్తాడు, ప్రకృతి చూసి ఊకోదు. మీరు ప్రకృతితోటి దేవునితో ఆటలాడుతుంది భారతీయ జనతా పార్టీ. మరి మీరు అదే దేవుడు, మీరు ప్రజలతోనే ఆటలాడుతున్నారని ఇప్పుడు హైకోర్టే చెప్తా ఉంది రంగనాథ్ చేసిన హైడ్రా విషయంలో. దాన్ని ఎట్లా చూస్తారు? మేము ప్రకృతి కాపాడే ప్రయత్నంలో హైడ్రా తీసుకునేది ప్రకృతి ప్రజల కోసం కదా. మేమేమైనా భూమిలో చెట్లు కులగొట్టి ఏమైనా చేస్తున్నాం కదా. ఉన్న చెరువులు కాపాడే ప్రయత్నం, దాని పరిధిని పెంచే క్రమం, దానికి సంబంధించినటువంటి బౌండరీస్ ఏదైతే పూర్వకాలం చేస్తుంది తప్పే అని హైకోర్టే చెప్తా ఉంది, జడ్జిలే చెప్తా ఉన్నారు, న్యాయమూర్తులు చెప్తా ఉన్నారు. ఇక్కడ చట్టం ప్రకారం మాత్రం ముందుకు పోతారు. చట్టాన్ని లోబడి ఎవరైనా ఉండాలి. చట్టాన్ని రంగనాథ్ ధిక్కరిస్తున్నారు. ఎందుకు ఎవరికి ఎప్పుడు జైలు పోయాడు? చట్టం కాదు, వేస్తారట కదా. ఇప్పుడు వాళ్ళేదో ఆయన నడుస్తుంది పేపర్ రాసినంత మాత్రాన చట్టానికి లోబడి మాత్రం హైడ్రా పనిచేస్తే చట్టాన్ని లోబడి ఎవరైనా పనిచేయాలి. రాజ్యాంగం అనేది అందరికి ఒకే రాజ్యాంగం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ఒక రాజ్యం, కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రత్యేక రాజ్యాంగం ఉంది కాబట్టి ఆర్ఎస్ఎస్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ కాదు, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోలే. స్వతంత్ర ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ లేదు, భారతీయ జనతా పార్టీ లేదు. వాళ్ళు పెద్ద పెద్ద మాటలు ఓడి చూస్తే పెద్ద పెద్ద మాటలు, కానీ దేశంలో భారతీయ జనతా పార్టీ హిందువుల సెంటిమెంట్లతోటి హిందువుల సనాతన ధర్మం పేరు మీద రాముడి పేరు మీద ఈ దేశంలో ఓట్లు అప్పించుకొని ఈ దేశాన్ని గుల్ల చేసి ఈ దేశంలో సనాతన ధర్మం పేరు మీద వచ్చిన భారతీయ జనతా పార్టీ రాముడు విరాళాలు కావచ్చు, రాముడు సంబంధించిన భూములు కావచ్చు, అయోధ్య రాముడు భద్రాద్రి రాముడు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, బద్రీనాథ్ కేదార్నాథ్ సంబంధించినటువంటి విరాళాల అవకతవలు కావచ్చు, ఇవన్నీ పార్లమెంటు నెక్స్ట్ ఈ అంశం అయిపోయిన తర్వాత నెక్స్ట్ చర్చ జరుగుతుంది కాబట్టి దాన్ని ఈ అంశాన్ని సాగదీసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తాం. సో ఫైనల్ ఒక విషయం చెప్పండి, అంటే బీజేపీ గ్రాఫ్ కొంత పడిపోయినట్టయితే తెలుస్తా ఉంది, ఇది కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా మైలేజ్ అయ్యే ఛాన్స్ ఉందా? ఇక్కడ చాలా స్పష్టంగా ఇప్పుడే కాదు, 2024 ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ ఫజియాబాద్ లో ఓడిపోయింది. ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ కన్నా తక్కువ సీట్లు వచ్చింది. అక్కడ అయోధ్య రాముడిని అక్కడ ప్రారంభించి టెంపుల్ పూర్తి కాకముందే సనాతన ధర్మాలకు విరుద్ధంగా చాలా మంది పీఠాధిపతులు కూడా చెప్పారు, అయ్యా ఇట్లా చేస్తే అరిష్టము, ఇది మంచిది కాదు, ధర్మాలకు విరుద్ధంగా చేస్తారంటే పడుచుకున్న పాపాన పోలే లాస్ట్ కు రాజకీయం కోసం వాడుకుంటూ ఉత్తరప్రదేశ్ లో ఫజియాబాద్ అయోధ్య ఉన్న ప్లేస్ లో భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది. వారణాసిలో 5 రౌండ్లలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు వెనకంజల వేసారు, అక్కడ మెజార్టీ కూడా తగ్గింది. ఉత్తరప్రదేశ్లో సీట్లు తగ్గినాయి, కానీ మిగతా రాష్ట్రాల్లో ఆ అంశం తెలియక వాళ్ళు ఓట్లు వేసారు. ఇప్పుడు దేశ ప్రజలకు అర్థమవుతా ఉంది, ఏది చేసినా భారతీయ జనతా పార్టీ ఓట్ల కోసం సీట్ల కోసం పాకిస్తాన్ అయినా పుల్వామా అయినా ఇంకోటైనా తీవ్రవాదులైనా ముస్లింలైనా ఏదైనా ఓట్ల కోసం మాత్రమే భారతీయ జనతా పార్టీ మాట్లాడుతారు. వాళ్ళకి ఓట్లు సీట్లు కావాలి తప్ప ఈ దేశ ప్రజల సంక్షేమం ముఖ్యం కాదని చెప్పి చాలా స్పష్టంగా అర్థమైంది. వాళ్ళు ఎంతసేపు పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తారు, శాటిలైట్ ఛానళ్లకు కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. అందుకే దేశ ప్రజలంతా యువత అంతా ఈరోజు రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. కాబట్టి దేశ ప్రజలు అర్థమైంది, నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత జీడిపి పతనమైంది, రూపాయి పతనమైంది, డాలర్ పెరుగుతూ ఉంది, నిరుద్యోగం పెరుగుతూ ఉంది, ఆకలి చావులు పెరుగుతూ ఉన్నాయి, అప్పులు పెరుగుతూ ఉంది, ప్రజాస్వామ్యం లేకుండా అయింది, పెట్టుబడిదారులు కాపాడే ప్రయత్నం జరుగుతూ ఉంది, సనాతన ధర్మం హిందూ ధర్మాలకు తూటు పొడుస్తుంది భారతీయ జనతా పార్టీ. కాబట్టి దేశ ప్రజలు గమనించి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడాడు,
ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఎన్నోసార్లు ప్రధానమంత్రి అవకాశం ఇస్తే తీసుకోకుండా ప్రతిపక్షంలో ఉండి దేశం కోసం పోరాటం చేస్తుంది కాబట్టి దేశ ప్రజలు గమనిస్తున్నారు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించింది ఎవరు. గాంధీని గాడ్సేతో పోలుస్తుంది ఎవరు. గాడ్సేని భారతీయ జనతా పార్టీ పూజిస్తూ ఉంది. గాంధీనేమో ఈ దేశ స్వతంత్రం పనిచేసిన వ్యక్తికి గాడ్సేకు పోలిక పెట్టే ప్రయత్నం. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ సంబంధించి దేశంలో ఇందిరాగాంధీ గారు కావచ్చు, రాజీవ్ గాంధీ గారు కావచ్చు, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం. మన్మోహన్ సింగ్ గారు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వాలను పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తే భారతీయ జనతా పార్టీ పెట్టుబడిదారుల కోసం పనిచేస్తుంది. దేశ ప్రజలకు అర్థమైంది. అందుకే ఉద్యోగాలు రాక, పేపర్ లీక్ అయి, తర్వాత జీడిపి పతనమై, తర్వాత రూపాయి పతనమై, తర్వాత అసమానతలు పెరిగి, తర్వాత మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ దేశ ప్రజలు గమనించారు. అన్నిసార్లు జరగవు ఆట 15 సంవత్సరాలు చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు పతనం స్టార్ట్ అయింది. ఖచ్చితంగా 2029 ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ డబల్ డీ దాటే పరిస్థితే లేదు. వాళ్ళు డీలిమిటేషన్ చేసుకుంటారా, జమిలీ ఎలక్షన్ పెట్టుకుంటారా, మహిళా బిల్లు పెట్టుకుంటారా, అధ్యక్షతర పరిపాలన పెట్టుకుంటారా, ఈడీని, సిబిఐని, ఇన్కమ్ ట్యాక్స్ని, లేకపోతే ఎలక్షన్ కమిషన్ని, లేకపోతే ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నా ఖచ్చితంగా వాళ్ళని అధికారంలో కూర్చోబెడతాను ఈ దేశ ప్రజలు సిద్ధంగా లేరు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారం రాబోతుంది. ఇండియా కూటమిలో పార్టీలు ఉన్నా లేకున్నా ఒంటరిగానే కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అధికారం రాబోతుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి రాబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారం కోసం మీరు చూస్తారు. కేటీఆర్ పగడి కళ్ళు మిగులుతాయి. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది చరణ్ కౌశిక్ గారు చెప్తున్న అంశం. ఏదైతే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పైన విమర్శలు వచ్చినాయో అవన్నీ కూడా రాముడి శాపం తగిలినందుకే భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు ఈ గతి పట్టిందని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు కూడా రాముడి పేరుతోనే వీళ్ళు రాజకీయం చేస్తారు. ఇప్పుడు వీళ్ళు చేసిన పాపాలకు రాముడి శాపమే తగిలింది. అయోధ్యలో జరిగిన అవినీతి కావచ్చు, నీట్ పేపర్ లీకులు కావచ్చు, అందుకే భారతీయ జనతా పార్టీ మీద ఈ వ్యతిరేకత మొదలైంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది దేశవ్యాప్తంగా. భారతీయ జనతా పార్టీకి అట్లీస్ట్ డబుల్ డిజిట్ కూడా దాటదని చెప్పేసి ఎద్దేవా చేస్తా ఉన్నాం. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది చెప్పండి.